ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం, మునక్కాయ చికెన్ భలే ఉంది. ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. రండి తిందాం. ఓకే, ఎలా ఉందో చెప్తాను తినేసి. మునక్కాయ చూపించాను కలిసి మునక్కాయ చికెన్ నిజం ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా అంటే చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ అన్న. బాలన్న ఆల్వేస్ వెల్కమ్. మునక్కాయ చికెన్ తిని హ్యాపీగా ఉండాలి. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మా బాలన్న దగ్గరికి వెళ్తున్నా. ఆయన మా కో యాక్టరు అనే నా కోసం ఒక స్పెషల్ వంటకం చేస్తున్నాడు. ఏమంటారు, లంచ్ పిలిచాడు, ఇన్వైట్ చేశాడు. వెళ్దాం ఫ్రెండ్స్, దా చూద్దాం. హలో, హాయ్ బాలన్న. హాయ్. ఏం చేస్తున్నావన్నా? సరదాగా నా ఫ్రెండ్ హెచ్ఎంటి కోసం మునక్కాయ చికెన్ వండుతున్నాను. టైం అయిపోయింది, ఏదో అడావుడిగా చేస్తున్నాం. మరి ఎలా వస్తుందో ఏంటో తెలియదు, ఏం తిట్టుకుంటాడో ఏంటో తెలియదు. ప్రయత్నం చేస్తున్నావు. ఫ్రెండ్ కోసం మునక్కాయ చికెన్ వండుతున్నాను. ఓకే, అలాగే మా కో యాక్టర్గా లక్ష్మణ్ అన్న కూడా ఉన్నాడు. అన్న హాయ్ చెప్పు. ఏం చేస్తున్నాడో చూద్దాం. టమాటాలు, కరివేపాకు, ఇక మునక్కాయలు, చికెన్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నా ఫోన్ మాట్లాడుతున్నాడు. అన్న ఏంటి నాన్న ఇది? బ్రదర్, ఇది మునక్కాయ చికెను. ఇప్పుడు మసాలా అంతా వేసి కలిపి పెట్టాం. పసుపు, కారం, ఉప్పు, మునక్కాయలు యాడ్ చేసి మునక్కాయ చికెన్ వండుతాం. తిన్న తర్వాత ఆ హెచ్ఎంటి అనే పర్సన్ మునక్కాయ చికెన్ ఇంకేం చికెన్ అని ఆయన చెప్పాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. కళ్ళ ముందు కనబడుతున్నాయి కదన్న మునక్కాయలు, ఇంకా ఏంటనేది చెప్తాను అన్న. లేదన్నా, మీరు బాగా వండుతారు అనేసి మీరు నాకు లంచ్ పిలవడం నాకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అన్న. మీ చేత వంట తిని ఎలా ఉందో నేను చెప్తానన్నా. జెన్యున్ రివ్యూ ఇస్తాను. ఓకేనా? ఓకేనా? అలాగే కిచెన్లోకి వెళ్తున్నా. కిచెన్లో ఇంకొక మాకు యాక్టర్ విజయ్ తిరుపతి అని ఉన్నాడు. అన్నీ మూమాట పడతాడు. అనే సినిమాలో తప్ప డైరెక్ట్గా ఇలాంటి వీడియోలలో రాడనమాట. అన్న ఒకసారి చూపేనా అన్న? ఇది మూత అన్న, మూత తెరువన్నా. ఏంది, ఏమేమి వేసావన్నా? ఫ్రెండ్స్, ఏమేమి వేసినావన్నా? ఆనియన్లు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసావన్నా. తర్వాత ఏం చేయాలన్నా? చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తాడు. నేను మెల్లగా నేనైతే వీడు ముఖం చూపిద్దామంటే కూడా ఆడపిల్లలకు సిగ్గుపడుతూ చూస్తలేడు. ఏంటో ఈయనైతే హీరోలాగా లుక్ ఇస్తాడు. ఈయనైతే ఓకే, ఎందుకంటే ఈయన సూపర్ యాక్టర్ అనమాట. ఏనా ఏం కదన్నా? లేదన్నా, మీరు కమ్మగా వండుకుంటున్నారా అన్న? బయట ఆడవాళ్ళు ఎలా ఉన్నారన్నా? ఇంట్లో వండుకోకుండా బయట తింటున్నారు. అట్లాంటిది మీరు ఇంట్లో వండుకొని తింటున్నారు చూడు. ఫుల్ హెల్త్. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఫ్రెండ్ బాలన్న చెప్పినట్టు. ఓకేనా? బ్యాచిలర్ బ్రదర్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అన్న. లైట్ ఉంటుంది, లైట్ ఉంటుంది అన్న. ఎంతవరకు అయిందన్నా? తమ్ముడు, మునక్కాయ చికెన్ రెడీ. లాస్ట్ క్లైమాక్స్ లో కొద్దిగా నెయ్యి వేసి చికెన్ మసాలా, కొత్తిమీర వేస్తే మునక్కాయ చికెన్ రెడీ. ప్రశాంతంగా తిని ఒక 5 నిమిషాల తర్వాత పడుకుంటే నిద్ర వస్తుంది. స్వర్గం. ఇంతకు మించి నేను ఏం చెప్పను, ఎందుకంటే నా డబ్బు నేను కొట్టుకున్నట్టుంటది. తిని నువ్వు చెప్తావు కదా ఎలాగుందో. సూపర్ అన్న. కానీ నెయ్యి వేసి వండుతున్నావా అన్న? నెయ్యి వేస్తే ఏమవుతుందంటే నీకు ఆ టేస్ట్ మారిపోద్ది. దాంట్లో లైట్ గా పెరుగు కూడా టచ్ చేస్తాం. పెరిగేస్తాం అనమాట. వేస్తే నీకు ఆ ముక్కకి నెయ్యి పెరుగు పట్టినప్పుడు ఏమవుతుందంటే నీకు ఒక చిన్న తెలియని టేస్ట్ సూపర్ అన్న. నువ్వు చెప్తుంటే అన్న నాకు నోరు ఊరిపోతుందని ఇప్పుడే తినాలనిపిస్తుంది అన్న. ఇప్పుడు తినకు, టేస్ట్ రాదు. ఓకే అన్న. చూచారు కదా ఫ్రెండ్స్, ముక్కలు బాగా ఉడికినట్టున్నాయి. మునక్కాయ. అవునన్న. ఈ మునక్కాయ తిన్నారంటే లైఫ్ లో మర్చిపోతారు. చికెన్ అని మర్చిపోతారు, మునక్కాయ అసలు మర్చిపోతారు. అంతేనా అది అన్న? ఇది నీ ఫేవరెట్ డిష్ అనుకుంటా కదా? నా ఫేవరెట్ అన్న. నా ఫ్రెండ్స్ అందరూ కోరుకునేది కూడా ఇదే, బట్ నువ్వు కోరుకుంది కూడా ఇదే. నీ కోసం ఈ రోజు చేశాను స్పెషల్ గా. తిని నువ్వు ఎలా ఉందో 10 మందికి చెప్పి మళ్ళీ వండమని మాత్రం అడక్కు, ఎందుకంటే మళ్ళీ నన్ను వంట మాస్టర్ చేయలేదు. ఫ్రెండ్స్ కోసం అప్పుడప్పుడు సరదాగా. ఓకే అన్న. వైట్ రైస్ రెడీ. ఇది అబ్బా 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 అబ్బా, ఎమ్మీ ఎమ్మీ చికెన్, మునక్కాయ చికెన్ ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, తిందాం. సూపర్. పక్కల ఆనియన్ నింబు తెలిసింది కదా, ఇక తినాలి ఫ్రెండ్స్.